లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కాలీవుడ్ సంచలనం లోకేష్ కనకరాజ్ ఖైదీ 2 పట్టాలెక్కించడానికి అయితే రెడీ అవుతున్న సంగతి మనందరికీ తెలుసు. ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి ఖైదీ 2 మొదలవుతుంది. ఇందులో కార్తీ మెయిన్ లీడ్ అయితే చేస్తున్నారు. ఇంకా చాలా పాత్రలు ప్రధానంగా హైలైట్ అవుతున్నాయి. ఖైదీలో ఉన్న పాత్రలతో పాటు రెండవ భాగంలో చాలా కొత్త పాత్రలు కూడా యాడ్ అవుతున్నాయట. రెండవ భాగాన్ని మరింత స్పాన్ ఉన్న చిత్రంగా తీర్చిదిద్దడానికి సన్నాహాలు కూడా చేస్తున్నారు. ఖైదీకు పాన్ ఇండియాలో ఊహించని రెస్పాన్స్ అయితే వచ్చింది. ఆ కారణంగానే లోకేష్ కనకరాజ్ ఒక యూనివర్స్ క్రియేట్ చేయగలిగాడు. లియో చిత్రాన్ని కూడా తెరకెక్కించాడు. మరి ఈ నేపథ్యంలో ఖైదీ 2లో చాలా కొత్త పాత్రలు కనిపించడం పక్కా. మరి ఈసారి టాలీవుడ్ నటులకు లోకేష్ కనకరాజు అవకాశం కల్పిస్తున్నట్లు సమాచారం. దీనిలో భాగంగానే టాలీవుడ్ లో యంగ్ హీరో శర్వానంద్ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించనున్నాడట. అది నెగిటివ్ రోల్ అనే సమాచారం. ప్రస్థానం, సత్య 2 లాంటి చిత్రాల్లో శర్వానంద్ పర్ఫార్మెన్స్ నచ్చి ఈ అవకాశం కల్పిస్తున్నాడట. ఆ రకంగా చూస్తే శర్వానంద్ కి ఇది మంచి అవకాశం అనే చెప్పాలి. సీరియస్ యాక్షన్ రోల్స్ చేయడంలో శర్వానంద్ స్పెషలిస్ట్. విలక్షణమైన నటనతో ఆకట్టుకోవడం శర్వానంద్ ప్రత్యేకత. సరైన స్టోరీలు పడక శర్వా వెనకబడ్డాడు, కానీ లేకపోతే శర్వానంద్ టాలెంట్ కి నటుడుగా తర్వాతి స్థానంలో ఉండాల్సిన నటుడు. లోకేష్ రూపంలో గొప్ప అవకాశం కళ్ళ ముందుంది. సద్వినియోగం చేసుకోవడం శర్వానంద్ చేతుల్లోనే ఉంది. ఇక శర్వా ఎంట్రీతో టాలీవుడ్ మార్కెట్ పరంగా కూడా సినిమాకు కలిసి వస్తుంది. మరి శర్వా ఎంట్రీ విషయంలో నిజమెంతో మేకర్స్ ధృవీకరిస్తే గానీ క్లారిటీగా రాదు. ప్రజెంట్ అయితే శర్వానంద్ హీరోగా కొన్ని సినిమాలు చేస్తున్నాడు.